తాజా అంశాన్ని చూస్తున్నాం. పింఛన్దారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, పింఛన్దారులకు సీఎం లేఖకు సంబంధించిన వివరాలేంటి? రాణి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే 5 సంతకాలు చేశారో అందులో 3వ సంతకం కీలకంగా పింఛన్దారులకు సంబంధించిందని చెప్పాలి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 లక్షల పైచిలకు పింఛన్దారులకు జూలై 1 నుంచి 4,000 రూపాయల పింఛన్ అమలు చేస్తామని చెప్పి మేర ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అలాగే ఆ పింఛన్ కూడా ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ బకాయిలన్నింటినీ కూడా కలిపి ఏప్రిల్, మే, జూన్ 1000 రూపాయలు చెప్పిన మూడు నెలల బకాయిలు 3,000తో పాటు జూలై నుంచి 4,000 రూపాయలు కలిపి మొత్తంగా జూలై 1వ తేదీన 7,000 రూపాయల పింఛన్ ను ఇంటి వద్ద అందజేస్తామని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ మేర ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకుని దానికి ఆమోద ముద్ర కూడా వేశారు. అలాగే ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలా నిర్వహించాలని చెప్పి కూడా మంత్రులు అలాగే అధికారులందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఏదైతే గత వైకాపా ప్రభుత్వం 1,000 రూపాయల పింఛన్, తెలుగుదేశం ప్రభుత్వం 2,000 నుంచి 2,000 రూపాయలకి ఏదైతే పింఛన్ పెంచిందో దాన్ని 3,000 చేసేందుకు 4 ఏళ్లు సమయం తీసుకుందని చెప్పి విమర్శిస్తూ వచ్చింది. అలా కాకుండా ఏకకాలంలో ఒకేసారి 1,000 రూపాయలు 3,000 నుంచి 4,000 రూపాయల పింఛన్ ఏ విధంగా అయితే ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిందో దాన్ని 3,000 నుంచి 4,000 రూపాయలకు ఒక సంతకంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు క్లియర్ చేశారు. దీనికి సంబంధించి జూలై 1వ తేదీనే ఏప్రిల్ నుంచి బకాయిలు కూడా కలిపి జూలై 1న 7,000 రూపాయల పింఛన్దారులకు ఇళ్ల వద్దనే అందజేయనున్నారు. అలాగే సచివాలయ ఉద్యోగుల వ్యవస్థ ద్వారానే ఈ పింఛన్ కంపెనీ కార్యక్రమం అనేది జరగనుంది ఇంటి వద్దే. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. ఇక చంద్రబాబు రాసిన బహిరంగ లేఖ విషయానికి వస్తే మాత్రం దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ఈ మేర పింఛన్దారులకు ఆయన బహిరంగ లేఖ రాయటం జరిగింది. అందరి మద్దతుతోనే ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనందున వారి ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగానే నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అలాగే మేనిఫెస్టోలో చెప్పినట్టు పింఛన్ ఒకేసారి 1,000 రూపాయలకు పెంచి ఇకపై 4,000 ఇస్తున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3,000 రూపాయలుగా ఉన్న పింఛన్ ఇకపై 6,000 అందిస్తున్నట్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తం 28 వర్గాలకు చెందిన 65,18,496 మందికి పింఛన్ లబ్ధిదారులకు జూలై 1వ తేదీన ఇంటి వద్దనే పింఛన్ కూడా అందిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. మొత్తం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కూడా చంద్రబాబు వెల్లడించారు తన లేఖ ద్వారా. అలాగే పింఛన్ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల రూపాయల భారం పడుతున్నప్పటికీ కూడా ప్రజా శ్రేయస్సే ప్రథమంగా తాము తలిచామని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ ఎన్నికల సమయంలో వికృత రాజకీయాలకు సంబంధించి నాటి అధికార పార్టీ ఇళ్ల వద్ద పింఛన్ అందించకుండా చేయటం, ఏదైతే సచివాలయ ఉద్యోగుల వ్యవస్థ ద్వారా ఇంటి వద్ద పింఛన్ అందించే అవకాశం ఉన్నా సరే అవాతాతలను మండు టెండర్లో సచివాలయ కేంద్రాల వరకు రప్పించడం వంటి చర్యల ద్వారా చాలా మంది చనిపోవడం వంటి సంఘటనలు చూసి చలించిపోయానని చెప్పి కూడా ఆయన అందులో పేర్కొనడం జరిగింది. మొత్తంగా చూస్తే ఈ 3 నెలల బకాయిలకు సంబంధించి ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి జూలై 1వ తేదీన 7,000 రూపాయల పింఛన్ అందరికీ కూడా అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే సంక్షేమం సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడైన ఎన్టీఆర్ పేరుని దీనికి పునరుద్ధరిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పేరుతోనే ఇకపై ఇంటింటి వద్దే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుందని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అలాగే ప్రజల భద్రత అనేది తమ బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రజల సంతోషం, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ మేర పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని జూలై 1 నుంచి కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాష్ట్రంలో ఒక చోట స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఓకే, ధన్యవాదాలు కృష్ణ.